ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా రైస్ తింటం మానేసి, ఏ రకాలైన అన్నాలు తింటాలో మానేసి, పుల్కాలు తింటే మంచిది, లేదా జొన్న రొట్టె తింటే మంచిది, లేదా రాగి రొట్టె తింటే మంచిదని నేను చెప్తూ ఉంటాను. చాలామందికి రొట్టె తినమంటే అవి గట్టిగా ఉంటాయని, చేసుకోవటం రాదనో, నాకు రొట్టెలు వేడి చేస్తాయనో ఇలాంటి అనుమానాలు వాళ్ళల్లో కలిగి, ఏమండి మీరు అన్నం ఎక్కువ తింటే షుగర్ వస్తుంది, అన్నం ఎక్కువ తింటే బరువు పెరుగుతుంది అంటున్నారు కదా, మేము 2 రొట్టెలు తింటాం బదులుగా అన్నం తగ్గించి తింటామండి. కొంచెం అన్నం తిన్నా 2 రొట్టెలు తిన్నా సమానమే కదా, అది తినే బదులు అన్నం తగ్గించి తింటే సరిపోతుంది కదా, మరి ఇంత అన్నం తినే బదులు ఇంతే అన్నం తింటాం, మరి అది సమానమే కదా అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది కరెక్టా కాదా? పుల్కాలు తింటాం బదులు అన్నమే కొంచెం తింటే సరిపోతుందా? మరి ఇది ఎన్ని క్యాలరీస్ వస్తాయి? మరి బరువు షుగర్ లాంటివి త్వరగా తగ్గుతాయా? బరువు పెరగకుండా ఉంటామా? ఈ విషయాల మీద మీకు అవగాహన ఈరోజు. మామూలుగా మీరు 2 పుల్కాలు పెట్టుకున్నప్పుడండి, ఒక్కొక్క పుల్కా 70 క్యాలరీల శక్తి వస్తుంది. మరి ఈ 70 క్యాలరీల శక్తి 2 పుల్కాలు తిన్నప్పుడు 140 క్యాలరీల శక్తి వస్తుంది. మనం ఎంత క్యాలరీస్ని తగ్గించుకుంటే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తి మనకు చాలదు. కాబట్టి మన శరీరం పోషించుకోవడానికి నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అందుకని శరీరానికి కావాల్సిందంతా ఇటించి అందించేసామనుకోండి, ఇదే సరిపోతుంది కాబట్టి కొవ్వు కరగదు. కాబట్టి రైస్ పూర్తిగా మానేసి 2 పుల్కాలు తినండి, లేదా 1 పుల్కా తినండి అని నేను చెప్తూ ఉంటాను. కర్రీస్తో కడుపు నింపండి అంటుంటాను. అందుకని కడుపు నిండా కూరలు తిన్నా మీరు బరువు ఏమి పెరగరు, బరువు చక్కగా తగ్గుతూ ఉంటారు, కొవ్వు బాగా కరుగుతూ ఉంటుంది. 2 పుల్కాలు తినే బదులు ఇంత అన్నం తింటే ఒకటే కదా అని డౌట్ రావచ్చు కదా. 2 పుల్కాల్లో 140 శక్తి వస్తుంది. మరి అదే 140 శక్తినిచ్చి అన్నం తినాలంటే మీరు ఇంతే అన్నం తినాలి. మనం రోజు ఒక గ్లాసుడు బియ్యం అన్నం వండుకోవడానికి పోస్తూ ఉంటాం. ఆ గ్లాసుడు బియ్యం అంటే 150 గ్రాములు బియ్యం పడతాయి. అందులో 150 గ్రాముల బియ్యం తీసుకుని అన్నం వండుకుంటే 500 శక్తి వస్తుంది. మరి అందులో ఇంత పెట్టుకోవాలనుకోండి అంటే ఒక 40 గ్రాముల బియ్యం మీరు సుమారుగా 50 గ్రాముల బియ్యం తీసుకుని అన్నం వండాలి. అంటే ఇన్ని బియ్యం వండాలి. అంటే ఇంత బియ్యం నుంచి వచ్చిన అన్నం మీరు వండుకోవాలి. 40-50 గ్రాముల బియ్యం నుంచి వండిన అన్నం 140-150 క్యాలరీలు వస్తుంది. అలా గనక మీరు తింటే 2 పుల్కాలు తినే బదులు ఇంతే అన్నం పెట్టుకుని మీరు తింటే బరువు తగ్గుతారు. సమానమే, నేను కాదంటలేదు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఇబ్బంది ఉంది. 2 పుల్కాల్లో మీరు కడుపు నిండా ఇంత కూర తినగలుగుతారు, కానీ ఇంత అన్నం పెట్టుకుని అంత కూర తినగలుగుతారా? ఇది అసలు విషయం. అన్నంలో కూర ఎక్కువ తినలేము. మీరు కూర ఇంత కలుపుకుంటారు, కలుపుకునేసరికి ఏంటంటే ఇంత కూర 1/2 కేజీ కూర తింటే కానీ కడుపు నిండదు మనకి. ఎందుకంటే 2 పుల్కాలతో కడుపు నింపలేము, 1/2 కేజీ కూరతో కడుపు నింపవచ్చు. కానీ 2 పుల్కాల్లో 1/2 కేజీ కూర ఈజీగా తినేస్తారు మీరు. ఎందుకంటే పుల్కాలంటే మొక్కలు వస్తుంటాయి కదా, పై పొర కింద పొర కూడా తీసుకుంటే ఇంకా డబుల్ మొక్కలు వస్తాయి. ఒక్కొక్క మొక్కకి ఇంతంత కూర పట్టుకున్న 1/2 కేజీ కూర 2 పుల్కాల్లో అయిపోతుంది. సరే, 2 పుల్కాలు తినే బదులు ఇంతే అన్నం పెట్టుకు తింటే 140 క్యాలరీలు వస్తే సరిపోతుంది కదా, రాజుగారు చెప్పిన లెక్క పుల్కాలకి ఎంత వస్తున్నదో అంతే క్యాలరీస్ వచ్చి అన్నం తీసుకుందామని ఇంతే అన్నం పెట్టుకున్నారు. ఇంత అన్నం పెట్టుకుని మీరు కూర తింటుంటే కూర సగం అన్నం సగం కలుపుకున్నా కూర మిగిలిపోతుంది, అన్నం అయిపోతుంది ముందే. మరి ఒట్టి కూర తింటారా చెప్పండి? ఒట్టి కూర తినడానికి అంత బాగోదు, వెళ్ళదు. అది డిఫరెన్స్. అందుకని అన్నంలో మీరు కూరలు ఎక్కువ తినలేరు. కాబట్టి పొట్ట నింపటానికి రైస్తో నింపటానికి ఆ కూర వెళ్ళాలి కదా, ఇంక అన్నం పెట్టుకుంటూ ఉంటారు. కంట్రోల్ కాదు. అన్నం అనుకోండి ఎదురుగుండా ఉంటుంది, గరిటతో వడ్డించుకుంటూ మొత్తం కడుపు నిండేదాకా వడ్డించుకుంటూనే ఉంటాం. కంట్రోల్ కామ్. అదే పుల్కాలు అనుకోండి, ఇంట్లో లెక్క కిందనే చేస్తారు. ఆవిడ తింటున్నారు 2, ఆయన తింటున్నారు 2, 4 చేస్తారు. పిండి అంతే కలుపుకుంటారు. మళ్ళీ 2 తిన్నాక చాలదని అప్పటికప్పుడు మళ్ళీ పిండి పిసికి కలుపుకొని కాల్చుకుని మళ్ళీ చెయ్యం కదా, అడ్జస్ట్ అవుతాం ఇక అంతే. అన్నం అనుకోండి కాస్త ఎక్కువే ఉంటుంది, అన్నం మిగిలితే సాయంకాలం అనుకుంటుందని కరెక్ట్గా కొలత ప్రకారమే అన్నం వండుకోరు.
కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు. అందుకని మనం ఎక్కువ తినేసామనుకోండి ఇంకోళ్ళు తగ్గించి తినాలన్నం. పుల్కాలనుకోండి నెంబర్ లెక్క వస్తుంది, అన్నానికి లెక్క రాదు. అందుకని రైస్ తిని కూర ఎక్కువ తినలేరు. అందుకని పుల్కాల్లో కూర ఎక్కువ తినండి. కాబట్టి ఎప్పుడన్నా తినదలిస్తే లిమిటెడ్ రైస్ తినండి, కూర ఒట్టి తినేసి ఇంత అన్నం పెరుగులో కలుపుకోండి. అప్పుడు పుల్కాలు తిన్నా అన్నం తిన్నా సమానమే. కాకపోతే అన్నం అనేసరికి మీరు ఇక్కడ బియ్యం వాడతారు, తెల్లటి బియ్యం ఎక్కువ వాడతారు, లేదా ముడి బియ్యం వాడతారు ఎక్కువ భాగం. బియ్యములోనే పోషకాలు తక్కువ, తెల్లటి బియ్యం అంటే అసలు పోషకాలు ఉండవు. కాబట్టి అదే రొట్టెలంటే బియ్యం వాడం కదా, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి రైస్ అనేసరికి. అదే పుల్కా అనుకోండి, మల్టీగ్రెయిన్ పిండి పుల్కా, అన్నీ కలుపుతాం, పోషకాలు బాగా వస్తాయి, పీచులు ఎక్కువ వెళ్తాయి. అన్నం కంటే బెనిఫిట్ రొట్టె ద్వారా వస్తున్నది. అన్నం అరగంట సేపు 20 నిమిషాల సేపు ఉడకాలి. అరగంట 20 నిమిషాల సేపు ఆవిరిలో ఉడికిన పోషకాలు ఎక్కువ పోతాయి. పుల్కా 1 మినిట్, హాఫ్ మినిట్ అంతే. రేకు మీద వేస్తాం, వేడెక్కుతుంది, అది పచ్చిదనం పోతుంది. మంట మీద ఒక్క 5 సెకండ్లు ఇట్లా పట్టుకుంటాం, అయిపోయా. తక్కువ సమయం, తక్కువ హీట్కి గురవుతున్నది. కాకపోతే వాల్యూస్ ఎక్కువ పోవు. ఇక్కడ కూర ఎక్కువ తినొచ్చు, అందుకని లెక్క ప్రకారమే తినొచ్చు. అన్నానికి కంట్రోల్ లేదు, ఇక్కడ కంట్రోల్ వచ్చేస్తుంది. అందుకని అన్నం పెట్టుకున్నారా, పులుసులు అంటారు, సాంబార్లు అంటారు, రసాలు అంటారు, నిలవ పచ్చడి అంటారు. అదే పుల్కాలు అయితే సాంబార్లు, రసాలు, పులుసులు పనికిరావు, కూరలే తినాలి. మనిషికి కూరలే మంచిది. పులుసులు, సాంబార్ల, రసాల్లో పోషకాలు వెళ్ళవు. నీళ్లు, చింతపండు, ఉప్పు, కారాలు వెళ్తాయి, బెనిఫిట్స్ రావు, బరువు పెరుగుతారు. ఇక్కడ పోషకాలు వస్తాయి, బరువు తగ్గుతారు. ఇది డిఫరెన్స్ అన్నమాట. అంచేత వేడి చేస్తుంది పుల్కాలు అనేది తీసేసేయండి మైండ్లో. కూర తక్కువ తింటే వేడి చేస్తుంది, మంచినీళ్ళు తక్కువ తాగితే వేడి చేస్తుంది. అంతేగాని పుల్కాలు వేడి, జొన్న రొట్టె వేడి, అది చలవ ఏమీ కాదు. మీ ఫీలింగ్ అది, మీ అలవాట్లు కొన్ని మంచిగా అట్లా ఉన్నాయి. కాబట్టి ఈ అలవాటును మార్పు చేసి చూడండి. అందుకని ఈ రోజుల్లో అందరి ఇళ్లలో లావైపోతున్నారు. అందరూ వేళ్ళు కదిపే పనులే, ఉద్యోగ వ్యాపారాలు, పిల్లలు బడికి బస్సులు వెళ్ళటం, బస్సులు రావటం, బళ్ళ మీద కూర్చోవటం. కాబట్టి అందరూ లావ్ అయ్యే స్థితి, అందరికీ చిన్న ఏజ్లోనే కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, షుగర్లు వచ్చే స్థితి డెవలప్ అవుతున్నది. ఈ విషయాల్లో మనం అందరి వలె సమస్యల్లోకి వెళ్లకుండా రక్షించుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించేయాలి, అన్నాలు తినటం మానాలి. కాబట్టి మీరు జొన్న రొట్టె, రాగి రొట్టె, పుల్క, గోధుమ పిండి ఏదైనా పెట్టుకోండి, లేకపోతే మల్టీగ్రెయిన్ పిండి పెట్టుకోండి. ఒక్క పుల్క, 2 పుల్కాలు చాలు. ఇది మంచి సొల్యూషన్. ఎక్కువ కూరలు తినండి, కార్బోహైడ్రేట్స్ కట్ అయిపోతాయి, పొట్ట నిండుతుంది, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తగ్గుతాయి, కొవ్వు కరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బొజ్జ తగ్గుతుంది, గురక తగ్గుతుంది. అనేక సమస్యలకు సొల్యూషన్ అన్నం మానేయటం. అందుకని తెలుసో తెలియక పేరెంట్స్ అలవాటు చేసిన దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తానంటే మీరు నష్టపోతారు. పని లేని వారు అన్నం ఎక్కువ తింటే లేని రోగాలన్నీ వస్తుంటాయి. అందుకని నూనె చెడన్నారు, లేకపోతే నెయ్యి చెడన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో బిర్యానీలు, పలావులు చెడన్నారు అనుకుంటున్నారు. కానీ అన్నం చెడని ఎవరు చెప్పట్లేదు కదా. అనుమానం లేకుండా తినేసి అన్నిటికంటే ఎక్కువ నష్టం అన్నం ద్వారా మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి అన్నాన్ని నేను టార్గెట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి అన్నం తినొద్దు, ఏమైనా తినాలనిపిస్తే ఉద్యోగ వ్యాపారస్తులు, లావుగా ఉన్నవారి పిల్లలందరూ కూడా ఓ స్పూన్తో అన్నం పెట్టుకోండి అంతే. ఈ బ్రతుక్కి స్పూనే చాలు మనకి. అసలు అన్నంలో గరిటె పెట్టుకుని తినే యోగ్యత లేదు, హస్తం పెట్టుకు తినే యోగ్యత అస్సలు లేదు. కాబట్టి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి మంచి ప్లాన్ చేసుకోండి, మంచిగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి, స్లిమ్గా, హెల్దీగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.